యూనిట్ 2 భారతదేశ ఆర్థిక వ్యవస్థలో సమస్యలు. ఒక దేశ అభివృద్ధి దశకు తోడ్పడే హేతువులెన్నో ఉన్నాయి. ఒక దేశం అభివృద్ధి చెందిన దేశమో, తక్కువ అభివృద్ధి చెందిన దేశమో తెలుసుకోవడానికి ఉపయోగించే ప్రమాణాలలో ముఖ్యమైనది ఆ దేశ తలసరి జాతీయ ఆదాయం. అయితే స్థూల జాతీయోత్పత్తి పరిమాణం ఒక్కటే సరిపోదు. ఎందుకంటే స్థూల జాతీయోత్పత్తి సాంఘిక, ఆర్థిక సంక్షేమాన్ని వ్యక్తం చేయదు. భారత ఆర్థిక వ్యవస్థను పీడిస్తున్న ముఖ్యమైన సమస్యలలో ఆర్థిక విధానం దృష్ట్యా తీవ్ర ప్రాధాన్యాన్ని సంపాదించుకున్నవి రెండు. ఒకటి పేదరికం, రెండు నిరుద్యోగం. పేదరికం అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశానికైనా, భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశానికైనా పేదరికం అన్నది చాలా ముఖ్యమైన సైద్ధాంతిక ప్రతిపాదిక. పేదరికం అనేది చాలా ముఖ్యమైన సైద్ధాంతిక ప్రాతిపదిక. ఒక దేశం అభివృద్ధి చెందినదా చెందనిదా అన్నదాన్ని నిర్ధారించేది తలసరి జాతీయ ఆదాయం. సమాజంలోని కొన్ని వర్గాల ప్రజలు తమ జీవనాధారానికి అవసరమైన ప్రాథమిక అవసరాలు కూడా తీర్చుకోలేని స్థితిని పేదరికంగా నిర్వచించవచ్చు. మరో విధంగా చెప్పాలంటే గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య పేదరికం భిన్నంగా ఉంటుంది. గ్రామీణ, పట్టణ పేదరికాలతో పాటు మరో రెండు రకాల పేదరికం కూడా ఉంది. అవి సంపూర్ణ దారిద్ర్యం, సాపేక్ష దారిద్ర్యం. భారతదేశంలోని గ్రామీణ, పట్టణ దారిద్ర్య సరళిని చూపుతున్నాయి. గ్రామీణ పేదరికంలో 1970-71 నుండి 1989-90 వరకు అన్ని కోణాల్లోనూ తగ్గుదల కనిపిస్తూ ఉండగా, 1991 అంకెలతో పోల్చినప్పుడు 1992లో చాలా పెరుగుదల కనిపిస్తుంది. పట్టణ పేదరికం అన్ని కోణాలలోనూ 1970-71, 86-87 నడుమ తగ్గింది. 1989-90లో బాగా తగ్గిపోగా 90-91లో మార్పు లేదు. కానీ 1992లో కొద్దిగా పెరిగింది. 1992లో కొద్దిగా పెరిగింది. జాతీయ గ్రామీణ ఉపాధి కార్యక్రమం, గ్రామీణ కార్మిక ఉపాధి కల్పన కార్యక్రమం, జవహర్ గ్రామ సమృద్ధి యోజన, స్వర్ణ జయంతి గ్రామ సమృద్ధి యోజన మొదలైనవి పేదరిక నిర్మూలన కార్యక్రమాలలో ముఖ్యమైనవి. ఎన్ఆర్ఈపి మరియు ఆర్ఎల్ఈజీపీ పథకాలను జేజీఎస్వై నందు విలీనం చేయడం జరిగింది. ప్రస్తుతం జేజీఎస్వైని సంపూర్ణ గ్రామ రోజ్గార్ యోజనగా పిలుస్తున్నారు. నిరుద్యోగం నిరుద్యోగ సమస్య అటు అభివృద్ధి చెందిన దేశాలలోనూ, ఇటు అభివృద్ధి చెందని దేశాలలోనూ కూడా ఉంది. అయితే హెచ్చుతగ్గులు ఉండడం వల్ల ఇది ఒక దేశం అభివృద్ధి దశ మీద, పారిశ్రామికీకరణ స్థాయి మీద ఆధారపడి ఉంటుంది. ఏదో ఒక ఉత్పాదక కార్యక్రమాలలో లాభదాయకమైన ఉపాధి పొందని వ్యక్తులు, అప్పుడున్న వాస్తవ వేతన రేటుకు పని లభించని వాళ్ళు నిరుద్యోగులని నిర్వచించవచ్చు. స్వచ్ఛంద, అనిచ్ఛాపూర్వక నిరుద్యోగం అని రెండు రకాలుగా నిరుద్యోగాన్ని గుర్తించవచ్చు. అప్పుడున్న వేతన రేటుకు పని చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ వ్యక్తులకు పని లభించిన స్థితిని అనిచ్ఛాపూర్వక నిరుద్యోగంగా వర్ణించవచ్చు. ఈ భావనలో నిరుద్యోగ సమస్య అంటే అనిచ్ఛాపూర్వక నిరుద్యోగంగానే అర్థం చేసుకోవచ్చు. వ్యక్తులు ధనవంతులు కావడం వలనో, విశ్రాంతి కోరడం వలనో, అప్పుడు మార్కెట్లో ఉన్న వేతనాల స్థాయి కంటే కూడా చాలా పెద్ద వేతనాలను ఆశించడం వల్ల పని చేయడానికి ఇష్టపడిన వ్యక్తుల నిరుద్యోగం స్వచ్ఛంద నిరుద్యోగం. అభివృద్ధి చెందని దేశాలలో కంటే అభివృద్ధి చెందిన మార్కెట్ ఆర్థిక వ్యవస్థ ఉన్న దేశాలలో ఎక్కువగా ఇటువంటి పరిస్థితి ఉంటుంది. అల్ప ఉపాధి. అల్ప ఉపాధి రెండు రకాలు. ఒకటి, అప్పుడు నెలకొని ఉన్న వేతన స్థాయిలో వేతనం పొందుతున్నప్పటికీ ఒక వ్యక్తి తను, తన కుటుంబం జీవించడానికి అవసరమైనంత ఆదాయం ఇవ్వని ఉద్యోగంలో ఉండటం. రెండు, తను పనిచేసే రంగంలో అవసరమైన నైపుణ్యం కంటే ఎంతో ఎక్కువ నైపుణ్యాలు కలిగి ఉండి తన స్థాయికి పొందవలసిన వేతనం కంటే చాలా తక్కువ వేతనం పొందడం. ఉపాధి పెంచడానికి చర్యలు. భారత ప్రభుత్వం ఉపాధి పరిస్థితులను సమయానుగుణంగా సమీక్షిస్తూనే ఉంది. గ్రామీణ పనుల కార్యక్రమం, సన్నకారు రైతులు, రైతు కూలీల పథకం, చిన్న రైతుల అభివృద్ధి సంస్థలు మొదలైన అనేక ఉపాధి కల్పన కార్యక్రమాలు కూడా ప్రధానంగా గ్రామీణ జనాభాను ఉద్దేశించినవే. 3. ప్రాంతీయ అంతరాలు. ప్రాంతీయ అసమానతలు కేవలం భారతదేశంలో మాత్రమే కాదు, అత్యంత అభివృద్ధి చెందిన దేశం అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. అభివృద్ధి చెందిన ఉత్తర రాష్ట్రాలు, అభివృద్ధి చెందని దక్షిణ రాష్ట్రాల మధ్య ప్రాంతీయ అసమానతల వల్ల ఘర్షణ ఉంది. ప్రాంతీయ అసమానతలను తగ్గించడానికి వివిధ సమయాలలో వివిధ చర్యలను అవలంబించడం జరిగింది.
వాటిలో ముఖ్యమైనవి: వెనుకబడిన ప్రాంతాలను గుర్తించడం, అభివృద్ధి చేయటం, గ్రామీణ పరిశ్రమల ప్రాజెక్టులు, పారిశ్రామిక వాడల కార్యక్రమం. ద్రవ్యోల్బణం ఆర్థిక విధాన రూపకల్పనలో ప్రాముఖ్యాన్ని సంతరించుకున్న ప్రధాన స్థూల ఆర్థిక అంశాలలో ద్రవ్యోల్బణం ఒకటి. ధరల సాధారణ స్థాయిలో నిరంతరం పెరుగుదల, డబ్బు విలువ పతనంతో కూడిన స్థితిని ద్రవ్యోల్బణం అంటారు. ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం ఉన్నప్పుడు వస్తువుల, సేవల విలువ కంటే డబ్బు పరిమాణం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల డబ్బు ఎంత ఎక్కువైతే అది తెచ్చే వస్తువుల సంఖ్య అంత తగ్గుతుంది. ఇది ద్రవ్యోల్బణ స్థితిని చక్కగా వివరిస్తుంది. సాధారణంగా రెండు రకాల ద్రవ్యోల్బణ పరిస్థితులు గమనించవచ్చు. ఒకటి డిమాండ్ ఫుల్, రెండు కాస్ట్ పుష్. ప్రభుత్వ లేక ప్రైవేటు లేక రెండింటి పెట్టుబడి వ్యయం పెరగడం వల్ల మొత్తం డిమాండ్ నిరంతరాయంగా పెరిగినట్లయితే డిమాండ్ ఫుల్ ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. దీని ఫలితంగా సాధారణ ధరల స్థాయి స్థిరంగా పెరగవచ్చు. వ్యయం పెరగడం వల్ల సాధారణ ధరల స్థాయి స్థిరంగా పెరిగినప్పుడు కాస్ట్ పుష్ ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. విద్య ప్రాథమిక విద్యా వ్యవస్థకు సంబంధించినంత వరకు భారతదేశం ప్రపంచంలో 2వ స్థానంలో ఉంది. 6 నుండి 14 సంవత్సరాల నడుమ వయసు గల 151 మిలియన్ మంది పిల్లలు 1994 నుండి 95 సంవత్సరంలో పాఠశాలకు వెళ్తున్నారు. ప్రాథమిక పాఠశాలల సంఖ్య కూడా 1950 నుండి 51లో 2.1 లక్షల నుండి 1995-96లో 5.9 లక్షలకు పెరిగింది. ఈ పరిణామాలు 1951లో 18.3గా ఉన్న అక్షరాస్యతా శాతం 2001కి 65.38 శాతానికి పెరిగినట్లుగా అంచనా. పురుషుల శాతం 75.85, స్త్రీల శాతం 54.16 శాతానికి పెరగడానికి తోడ్పడ్డాయి. ఆరోగ్యం ఒక ముఖ్యమైన రంగం. కానీ ప్రణాళికలలో ఆరోగ్యానికి కేటాయించిన నిధులు వాటి అవసరం ఉన్న జనాభా అవసరాలకు తగినట్లుగా లేవు. అందరికీ ఆరోగ్యం అన్న పథకం అట్టడుగు వర్గాల వారికి ఆరోగ్యంగా మారింది. రవాణా ఏ ఆర్థిక వ్యవస్థకైనా రవాణా రంగం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే దేశంలోని మారుమూల ప్రాంతాలను కలపడం ద్వారా రవాణా రంగం వస్తువులకు, సేవలకు మార్కెట్ను విస్తృతపరచడంలో తోడ్పడుతుంది. ఉత్పత్తికి అవసరమైన మనుషులు, సాధనాలను తరలించడానికి రవాణా ఉపయోగపడుతుంది. విద్యుత్తు వ్యవసాయం, పరిశ్రమలు, రవాణా, గృహ వినియోగ రంగాలలో విద్యుత్ శక్తి అత్యంత అవసరమైన శక్తి. ఆధునిక ప్రపంచంలో దాదాపు అన్ని రకాల కార్యక్రమాలకు ఇది ఆధారం. విద్యుత్ ఉత్పాదన 3 పద్ధతుల్లో జరుగుతుంది: జల విద్యుత్తు, థర్మల్ విద్యుత్తు, అణు విద్యుత్తు. వీటి గురించి మీరింతకు ముందే వివరంగా చదువుకున్నారు. ప్రభుత్వ పెట్టుబడిని విద్యుత్ రంగంలో పెంచవలసిన అవసరం ఉంది. అన్ని వైపుల నుండి లోపాలను సవరించవలసి ఉంటుంది. గృహ వసతి మనిషి జీవనానికి ఇల్లు అవసరం. ఈ రంగంలో ప్రభుత్వం ప్రముఖ పాత్ర నిర్వహించవలసి ఉంటుంది. గృహ వసతి కల్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించింది కాబట్టి కేంద్రం స్థూలంగా విధాన కల్పనను, సామాజిక గృహ పథకం అమలును, ముఖ్యంగా సమాజంలోని బలహీన వర్గాలకు సంబంధించిన గృహ పథకాలను పర్యవేక్షిస్తుంది. నీటిపారుదల ఒక ఆర్థిక వ్యవస్థ వ్యవసాయ రంగంలో త్వరితగతిన పురోగతిని సాధించడానికి నీటిపారుదల తోడ్పడుతుంది. మన దేశ నీటిపారుదల సామర్థ్యం 1950-51లలో 22.6 మిలియన్ల హెక్టార్ల నుండి 93-94 నాటికి 86 మిలియన్ల హెక్టార్లకు పెరిగింది. 1951 నుండి 78-79 వరకు నీటిపారుదల పథకాల వర్గీకరణ వాటి వ్యయం మీద ఆధారపడి జరిగింది. ఈ విషయం మీరు ఇంతకు ముందే భూగోళ శాస్త్రంలో చదివారు.